ఎంత ఒకసారి నువ్వు గుర్తించు. నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావా, మతి ఉండి మాట్లాడుతూ అన్నావు అని అడుగుతున్నాను. నేను ఏం అడుగుతున్నాను? పర్వతాపురాన్ని ఇంత రచ్చకెక్కే వాళ్ళం కాదు. ఇప్పుడు మనము నేటి గాంధీ కాదు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపేయడానికి. అది బాగా గుర్తు పెట్టుకో గోపాల్ రెడ్డి అన్న గారు, మీకు చెప్తున్నాం. ఒక చెంపకు కొడితే ఇంకో చెంప చూపించుకోవడానికి గాంధీ కాదు మనము. నువ్వు రచ్చ కొడితే మనం రెచ్చిపోతాం, గ్యారెంటీ. ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నాం. మనం కన్నడ మాట్లాడుతున్నాము, అది కర్ణాటక. 4 విలేజ్లు చూపించి మాత్రమే వాళ్ళు చేసుకున్నారు అంటున్నావు. మన ఊరు అర్హత నీకు తెలుసా అని అడుగుతున్నాను నేను. నీ ఊరు జనసంఖ్య ఎంత? ఆదోని తాలూకులో 43 విలేజ్ లో మా ఊరు జనాభా ఎంత ఒకసారి నువ్వు గుర్తించు. నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావా, మతి ఉండి మాట్లాడుతూ అన్నావు అని అడుగుతున్నాను నేను. ఏం అడుగుతున్నాను? పర్వతాపురాన్ని మండలం చేయాలంట. కొన్ని రోజులు పర్వతాపురం బసాపురం మున్సిపాలిటీలో కలిసిపోతాయా? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా నీకు? బుద్ధి తెలివ లేకుండా మాట్లాడుతున్నావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో? లేకపోతే ఇష్యూని చేయాలంట. ఇష్యూని ఎవరన్నా చేస్తారా? ఒకసారి అల్లాడప్ప లీడర్ కాదయ్యా ఇచ్చింది, గల్లీ లీడర్ కాదు, ఢిల్లీ లీడరు, విజనరీ ఉన్న లీడరు మనకి గెజెట్ ఇచ్చింది. నువ్వు తల కిందులు అయినా గానీ పెద్దారివాడ మండలం ఏమి చేయలేరు. ఓన్లీ విలేజ్ మార్పులే ఉంటుందని. చిన్నరివడం మండలం చేసుకో, నేను వస్తాను ఈ మండలంలోకి. చిన్నరివడం మండలం చేసుకుంటే మేము మా వాళ్ళని ఒప్పించి వస్తామప్ప, చేసుకొచ్చినాం. ఆడేమున్నాయి సౌకర్యాలు? ఆయన బస్ సౌకర్యం లేదంటాడు. బస్ సౌకర్యము అదే రోడ్డే ఉండేది. ఆదోనికి వచ్చిన అదే బస్సులే, అరివడం పోయిన అదే బస్సులే. ఆటోమేటిక్ గా అవుతాయి. ఇది మాత్రం పూర్తిగా అది ఏదో ముందే సార్, దాని నుంచి ఎక్కువ వద్దు కదా. రేపు ఆయన వచ్చేస్తే అన్ని మా బాడాకుని మాఫీ ఆ పల్లెలు ఏమని ఎంచుకొని మేము ఒక కమిటీ చేసుకుని 14 పల్లెలు ఎంచుకొని అది 15 కిలోమీటర్ల లోపల ఉన్న పల్లెలే ఎంచుకున్నాం తప్ప మిగతా పల్లెలు ఎంచుకోలేదు. మేము ఆ తరంగా పోయి మేము కొన్ని మన ఊరు తరపున కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర పట్టుకొని పోయి మిగతా మినిస్టర్లు కలిసి అందరు కలిసి ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్క నాయకులు ఎవరైనా ఎక్స్ కానీ ప్రజెంట్ కానీ అన్ని నాయకులు కలిసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. సరే మంచిదని వాళ్ళు కూడా సానుకూలంగా చెప్పి మమ్మల్ని ముందర మీరు ఒకవేళ కలవాలంటే మినిస్టర్ కలవండి, మీరు ప్రయత్నం చేయండి అని చెప్పినారు. అందరూ చెప్పినారు. ఈ రోజు మాకి పెద్దగడము మండలం అయిన తర్వాత కొన్ని గ్రామాలని డిస్టర్బ్ చేస్తున్నారు అనవసరంగా. మేము అయ్యా మీ గ్రామాలు మేము కోరలేదు. అసలు మేము కోరింది 14 పల్లెలే. మాకి 15 కిలోమీటర్ల లోపల 14 పల్లెలకి కోరినాం కానీ మీ గ్రామం కోరలేదు. ఊరికి అనవసరంగా రాజ్యార్థం చేయొద్దండి. మాకి ఖచ్చితంగా మండలం అయింది అయిపోయింది ఆల్రెడీ. మీరు దీని వెనక రాష్ట్ర నాయకుడు ఉన్నాడు, కూటమి ప్రభుత్వం కూడా ప్రకటించే పెద్ద అరివాణము. మీరు ఒక్కసారి ఆలోచించండి. గోపాల్ రెడ్డి అన్న, మీరు మా పదే మీరు జనాల్ని మొబ్బ పెట్టద్దండి. మీరు 16 గ్రామాలనే బ్యానర్లు వేస్తారు. మీరు సోమవారం నాడు సబ్ కలెక్టర్కి వచ్చినారు. 16 గ్రామాల్లో మీరు వీడియో చూపించండి, మేము మండలం వదిలేస్తాం. మీరు ఆ రోజు 16 గ్రామాల్లో మీరు ఆ రోజు 16 గ్రామాలు